వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే మమతా బెనర్జీపై 12 ఏళ్ల అమిత్ షా శపథం నెరవేరిందా అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ అంశం గురించి మనం మాట్లాడే ముందు మనం 12 ఏళ్ల క్రితం నాటి ఒక వీడియో కూడా ఇప్పుడు చూడాలి. ఆ వీడియో ఒకసారి మన స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది. మీరు ఒకసారి ఆ వీడియోని అబ్జర్వ్ చేయండి. कुछ दिन पहले ये रैली की जब बात चलती थी तो ममता जी ने मीडिया के सामने एक छोटा सा सवाल किया था कि अमित शाह कौन है, ऐसा पूछा था। दीदी अगर आप देख सकती है तो देख लीजिए, सुन सकती है तो सुन लीजिए, सुन सकती है तो सुन लीजिए। मैं अमित शाह हूं। मैं भारतीय जनता पार्टी का एक छोटा सा कार्यकर्ता हूं। मैं अमित शाह हूं और इस बंगाल की भूमि पर से तृणमूल को उखाड़ने के लिए आया हूं, वो आप समझ लीजिए। సో చూసారు కదా, ఆ వీడియో మీరు జాగ్రత్తగా విన్నట్లయితే 12 ఏళ్ల క్రితం అమిత్ షా మాట్లాడిన వీడియో అది. యాక్చువల్గా ఏం జరిగిందంటే 2014లో అక్కడ ఎన్నికల టైము, లోకల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆ రోజు అమిత్ షా అక్కడ అప్పటికే పూర్తి స్థాయిలో గ్రౌండ్ రియాలిటీస్ లో బీజేపీని కాస్త బలోపేతం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ క్రమంలోనే అమిత్ షా మీద చాలా వ్యంగ్యంగా మమతా బెనర్జీ మాట్లాడారు. ఏ అమిత్ షా కౌన్ హై అని చెప్పి ఆవిడ చాలా వ్యంగ్యంగా, సెటైరిక్ గా ఇతను ఎవరు అసలు ఇంతకీ అన్నట్టుగా మాట్లాడారు. అప్పటికే ఆయన కీ పొజిషన్ లో కూడా ఉన్నారు ఆల్రెడీ. అలాంటి అంశాన్ని పట్టుకుని వాళ్ళ మాట్లాడడం జరిగింది. ఆ మరుసటి రోజే ఒక బహిరంగ సభలో, లోకల్ గా జరిగిన ఒక బహిరంగ సభలో అతను చాలా వినమ్రంగా చెప్తూనే ఆ రోజు మమతాకు ఒక సవాల్ విసిరారు. ఏమని మాట్లాడారంటే, మీరు వినుంటారు ఆల్రెడీ. అవును, నేను అమిత్ షా ఎవరని అడుగుతున్నారు మీరు. అమిత్ షా అంటే నేను ఒక చిన్న కార్యకర్తను బీజేపీలో, కానీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే బెంగాల్ గడ్డ మీదకి మిమ్మల్ని బెంగాల్ నుంచి తరిమి కొట్టడానికే నేను వచ్చాను. ఎప్పటికైనా నేను మిమ్మల్ని తరిమి కొట్టి చూపిస్తాను అని చెప్పి ఆ రోజు ఆయన ఒక సవాల్ చేయడం జరిగింది. అంటే దాదాపు 12 ఏళ్లు పట్టింది మనం దాన్ని తరిమేయడానికి బీజేపీకి. ఈ రోజు చూస్తే ఆ వీడియో ఎప్పుడైతే అమిత్ షా అలా మాట్లాడారు గతంలో, ఆ వీడియో ఈ రోజు బీజేపీ శ్రేణులు కానీ బీజేపీ సోషల్ మీడియా ఫాలోయర్స్ ఆ వీడియోని బాగా ట్రెండ్ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఆ వీడియో కూడా ట్రెండింగ్ లో ఉంది. అయితే నిజంగా ఈ అమిత్ షా చెప్పినట్టు 12 ఏళ్లు ఎందుకు పట్టింది అంటే, ఈ రోజు బీజేపీ సాధించిన ఒక విజయం, అది నభూతో నభవిష్యత్. 207 సీట్లు రావడం అనేది అది మామూలు విషయం కాదు 294లో. సో అలాంటిది అంత స్థాయి విజయం ఏ ఒక్క రాత్రి బీజేపీకి సాధ్యం కాలేదు. ఇటుక మీద ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టుగా రాత్రికి రాత్రి వండర్స్ ఏం చేయలేదు బీజేపీ కూడా. అక్కడ చాలా జాగ్రత్తగా పార్టీని ఇంచు బై ఇంచు పూర్తిగా ప్రక్షాళన చేసుకుంటూ, పూర్తిగా నిర్మించుకుంటూ ఆ స్థాయిలో పార్టీని పటిష్టం చేస్తే గానీ ఇన్ని సంవత్సరాల తర్వాత అక్కడ కాషాయ జెండా ఎగరలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో మమత గాలి పూర్తిగా బెంగాల్ నుంచి బయటికి పంపించగలిగారు. సో ఆ స్థాయిలో ఈ రోజు బీజేపీ ఎఫర్ట్ పెట్టింది. అక్కడ అమిత్ షా వ్యూహాలు కానీ గ్రౌండ్ రియాలిటీస్ లో వాస్తవాలను గమనించి అక్కడ క్యాడర్ వాళ్ళు పూర్తి స్థాయిలో దానికి అడాప్ట్ చేసిన, సిస్టమ్కి అడాప్ట్ చేసిన పరిస్థితి కానీ ఈ రోజు బీజేపీకి అంతటి అద్భుతమైన విజయం సిద్ధించిందంటే అది అతిశయోక్తి కాదు. మనం చూసినట్లయితే మామూలుగా అయితే ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ అంటేనే కమ్యూనిస్ట్ పార్టీలకు కంచుకోట. అలాంటి కమ్యూనిస్ట్ పాలనలో కూడా వాళ్ళు వెక్స్ అయిపోయి చివరికి మమతా వైపు మొగ్గు చూపడం జరిగింది. ఆల్మోస్ట్ 3 సార్లు, అంటే దాదాపు 15 ఏళ్ల పాటు మమతా బెనర్జీ బెంగాల్కి సీఎం గా ఉన్నారు. ఆమె ఆ సీఎం గా ఉన్న క్రమంలో బెంగాల్ మొత్తాన్ని తన అడ్డాగా మార్చుకున్నారు. వెస్ట్ బెంగాల్ మొత్తాన్ని ఈ రోజున ఏదైనా సరే, అటు అవినీతి పాలనైనా, ఇటు ఆ అభిషేక్ లాంటి వాళ్ళని ప్రమోట్ చేసి పూర్తి స్థాయిలో పాలనలో ఇన్వాల్వ్ చేసి తను వన్ సైడెడ్ గా దాంట్లో పడి కొట్టుకుపోవడం అయినా, లేకపోతే కావాలనే వాంటెడ్లీ హిందుత్వ వ్యతిరేక నినాదాలు తీసుకోవడమైనా, సో ఇవన్నీ మనం చూస్తాం. సరే ఇవన్నీ అంటే ఆవిడ వ్యక్తిగతం, అది బెంగాల్ వరకే పరిమితం అవుతుంది అనుకుంటే, ఈ రోజు ఆమె టచ్ అయిన అంశం ఏంటి? ఆ అధికారం, సుదీర్ఘంగా అధికారంలో ఉంటే ఆ అధికారం ఆమెకు అహంకారాన్ని తెచ్చిపెట్టింది. అందుకే ఎవరిని లెక్క చేసేది కాదు. హోంమంత్రిగా ఉంటే అమిత్ షా పర్యటనకు వెళ్తే వెస్ట్ బెంగాల్ ఆయన హెలికాప్టర్ కిందకి దిగడానికి ఆమె పర్మిషన్ ఇవ్వదు. ద్రౌపది ముర్ము వెళ్తే ప్రోటోకాల్ విషయంలో ఆవిడ కనీసం గౌరవం ఇవ్వదు. మోడీ వెళ్తే ఆయన ఎక్కడికక్కడ మోడీ పర్యటన కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇలా ఆవిడ చేయని పని లేదు. సరే ఇదంటే దేశానికి వరకే పరిమితం. పక్కనే ఉన్న సిల్గురి కారిడార్ దగ్గర నుంచి ఈరోజు చికెన్ నెక్ దాకా ఎన్ని ఇష్యూస్ లో ఆవిడ కేంద్రానికి తలనొప్పులు తీసుకొచ్చిందంటే, ఇలాంటి రాష్ట్రంలోనే కాదు, రాష్ట్రంలో ఉంటే దేశానికే ప్రమాదకరంగా మారుతుందేమో అన్న అంశాలను కూడా ఆమె తేనెతోటిలాగా ఎప్పుడు వాటిని కదిలిస్తూనే ఉండేది. బంగ్లా సరిహద్దులో అక్రమ వలసదారులు వస్తూ ఉంటే అక్కడ కంచేద్దామంటే కూడా దానికి అడ్డుపడి కేంద్రం మీద విరుచుకుపడిన సందర్భం ఉంది. ఆఖరికి మనం చూసాం ఆమె పాలన. 1 కాదు 2 కాదు, మొన్నే మనం చూసాం. ఏదైతే ఐపాక్ కార్యాలయాల్లో ఈరోజు ఈడీ మొత్తం
అటు అభిషేక్ దగ్గర నుంచి ఈవిడ దాకా చేసిన అవినీతి మొత్తం కూడా ఐపాక్ కార్యాలయ కేంద్రంగానే జరిగింది. ఈ రోజు మొన్న మనం చూస్తే వాళ్ళ కార్యాలయాల్లో అటు సిబిఐ ఈడీ సోదాలు చేస్తా ఉంటే డీజీపీని పట్టుకొని వెళ్ళి అక్కడి నుంచి కీలకమైన ఫైల్స్ తెచ్చేసుకుంటుంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి. ఆ ఒక్కడితో ఆగలేదు ఈమె చర్యలు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకం. మనం చూసాం. ఇది అత్యాచార బాధితురాలు తల్లి ఈ రోజు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచింది భారీ మెజారిటీతో. ఆ దోషులను, ఆ నిందితులను కూడా ఈవిడ ప్రభుత్వం కాపాడుకుంటూ వచ్చింది. దేశవ్యాప్తంగా నిర్భయ స్థాయిలో దాని మీద నిరసనలు వెల్లువెత్తినా ఎవరిని ఆమె లెక్క చేయలేదు కూడా. సో వన్ సైడెడ్గా ఈ రోజు ఆవిడకి 71 years, ఒక లేడీ ముఖ్యమంత్రిగా ఉంది అన్ని సంవత్సరాలు అంటే ఒక హుందాతనం ఉండాలి, ఒక గౌరవం పెరగాలి ఆవిడ మీద. కానీ వన్ సైడెడ్గా మోనోపలీగా ఈరోజు అభిషేక్ బెనర్జీని అడ్డం పెట్టుకుని తన వారసుడి పేరుతో ఆమె చేసిన అరాచకాలు అవన్నీ కూడా ప్రజలు చూస్తూ వచ్చి ఇన్నేళ్లు పట్టింది వాళ్ళకి అవన్నీ రిలీజ్ కావడానికి. సో ఇక మమతా ఉంటే ప్రమాదం రాష్ట్రానికి అన్న విధంగా ఈడీని ఎంటర్ కానివ్వదు, సిబిఐని ఎంటర్ కానివ్వదు, ఎవరిని వస్తే వాళ్ళని థ్రెటన్ చేస్తారు. సో సర్రంటేనే బీజేపీ ఓట్లు మాయం చేస్తుందంటారు. ఈరోజు ఓట్లు తొలగించిన చోట చాలా చోట్ల తృణమూల్ కాంగ్రెసే గెలిచింది. దానికి మరి ఏం సమాధానం చెప్తారు? ఈవీఎం మ్యానిపులేషన్ అంటారు. మరి ఆవిడ 3 సార్లు గెలిచింది, అప్పుడు ఈవీఎంస్ మ్యానిపులేట్ చేసినట్ట. ఈరోజు ఈవీఎంస్ మ్యానిపులేట్ చేసే బీజేపీ మరి తమిళనాడులో కూడా విజయం ఎందుకు రాణిస్తుంది? చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన మాటలు అవి పక్కన పెడితే, ఇన్ని అరాచకాలను తట్టుకోవాలంటే బీజేపీ కూడా అక్కడ గ్రౌండ్ రియాలిటీస్లో కరెక్ట్గా నిలబడాల్సిన సందర్భం. మనం చూసినట్లయితే 82లో బీజేపీ ఇక్కడ 0.58% కూడా ఓట్ బ్యాంక్ లేదు. ఏది వెస్ట్ బెంగాల్లో. అక్కడి నుంచి 2011 దాకా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు, అసెంబ్లీని రిప్రజెంట్ చేయలేకపోయింది బీజేపీ. అక్కడి నుంచి కొద్దిగా ఫోకస్ పెట్టే క్రమంలో 2016 వచ్చేటప్పటికే ఒక 3 అసెంబ్లీ సీట్లను సాధించగలిగారు. అది కూడా అప్పటికి మోడీ ప్రధాని 2 సంవత్సరాలుగా వస్తుంది. కొద్దిగా వాళ్ళు ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు బెంగాల్ మీద. అంతా కష్టపడితే అప్పుడు వచ్చింది 3 అసెంబ్లీ సీట్లు మాత్రమే. అక్కడి నుంచి మనం చూస్తే పూర్తి స్థాయిలో చాలా సీరియస్గా 3 సీట్లు కైవసం చేసుకున్న తర్వాతే అక్కడి నుంచే చాలా సీరియస్గా బీజేపీ పెద్దలు ఫోకస్ పెట్టారు. అమిత్ షా చాలా సీరియస్గా బెంగాల్ తీసుకున్నారు. బెంగాల్ రాజకీయాల్లో బీజేపీని పూర్తిగా గ్రౌండ్ రియాలిటీస్కి తీసుకెళ్లే వరకు ఆయన అంత సుదీర్ఘకాలం అక్కడ పనిచేయడం జరిగింది. ప్రతి కార్యకర్తని అక్కడ ఉన్న సమస్యల్ని హైలైట్ చేయించడం కానీ, ముందు ఆ బీజేపీ సిస్టమ్స్కి ప్రతి ఒక్కరిని అడాప్ట్ చేసుకునేలాగా పనిచేయడం కానీ ఆ స్థాయిలో వర్కౌట్ చేశారు గ్రౌండ్ రియాలిటీస్లో. సో దాని ఫలితమే అనుకోవచ్చు. ఆ స్థాయిలో పిన్ పాయింటెడ్గా ప్రతి ఇష్యూని బీజేపీ ఫోకస్ చేయడం, మమతా అవినీతిని ఎక్స్పోజ్ చేయడం కానీ, చాలా ఇష్యూల్లో ఆవిడ కుటుంబ పాలన ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం కానీ, ఇవన్నిటి కారణంగా ఆ మోనోపలిని ఎక్స్పోజ్ చేయడం కానీ, వీటన్నిటి కారణంగానే 2021కి వచ్చేటప్పటికే 77 సీట్లు గెలుచుకుంది బీజేపీ అక్కడ. అయితే నేను అన్నట్టు ఇందాక చెప్పాను ఆల్రెడీ, రాత్రే బీజేపీకి అంత ఈజీగా గెలుపు రాలేదు అని. అక్కడి నుంచి మనం చూసుకుంటే ఈ 5 ఏళ్లలో మమతా చేసిన అరాచకాలు, ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ 1-2 మమతా చేసిన అరాచకాలు. ఈరోజు మోడీ దగ్గర నుంచి అమిత్ షా దాకా వాళ్ళ ఫ్లైట్లు కూడా దిగనివ్వదామా బెంగాల్కి వస్తే. బెంగాల్ తన సొంత సామ్రాజ్యం అన్నట్టు ఆవిడ బిహేవ్ చేస్తుంది. ఏ స్థాయిలో అక్రమ వరుసదారులకు పెద్దపేట వేస్తూ వాళ్ళ ఓట్ల కోసం సరకు కూడా ఎదురుదిగే ప్రయత్నం చేసిందో మనం చూసాం. ఆఖరికి ఎలక్షన్ కమిషన్ని ఆ స్థాయిలో బూతులు తిట్టిన పరిస్థితి ఉంది ఆవిడ. ఇన్ని జరిగినా ప్రశాంతంగానే అక్కడ ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఈసారి మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంది ఈ విషయంలో. పిన్ పాయింటెడ్గా చిన్న విషయాలను కూడా, మైండ్యూట్ థింగ్స్ కూడా అక్కడ క్యాడర్ ఫాలోఅప్ చేయడం కానీ, అదైతే అమ్మాయి అత్యాచార నిందితురాలు ఇష్యూని హైలైట్ చేయడం, వాళ్ళ మదర్కి బీజేపీ ఈరోజు టికెట్ ఇచ్చే ప్రయత్నం చేయడం కానీ, గతంలో కూడా ఇచ్చారు వాళ్ళు ఎంపీ ఎలక్షన్ సమయంలో. మళ్ళీ అప్పుడు ఓడిపోతే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ప్రతి ఇష్యూని కూడా ఆవిడ ఎలాగైతే హిందుత్వ విధానాలకు వ్యతిరేకంగా వెళ్తున్న అంశాన్ని ఫోకస్ చేయడం కానీ, ఆవిడ ముర్ము దగ్గర నుంచి అమిత్ షా దాకా ప్రతి ఒక్కరిని ఎలా అవమానించిందనే విషయాలు కానీ, అటు సిబిఐ ఈడీని ఎలా ఎనికి తిప్పి పంపించిందని కానీ, ఐపాక్ కార్యాలయాలు మొత్తాన్ని తన కార్యాలయాలుగా ఎలా మార్చుకున్నారు అనే విషయం, అవినీతి కేంద్ర కార్యాలయాలుగా ఎలా మార్చారనే అంశాన్ని కానీ, ప్రతి ఒక్కటి ఇలా ఆమె ఇచ్చిన హామీలను కానీ, వాటిని నెరవేర్చలేకపోయిన తీరును కానీ పదే బీజేపీ కింద స్థాయి క్యాడర్ కూడా వాటిని ఎక్స్పోజ్ చేస్తూ వచ్చింది. అంత పర్ఫెక్ట్గా అక్కడ నేతలందరినీ ప్లాన్ చేశారు అమిత్ షా. అంత పర్ఫెక్ట్గా అక్కడ కోఆర్డినేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు అంత కష్టమే, అమిత్ షా కష్టమే ఈ రోజు రిజల్ట్ అనుకోవాలి. 207 సీట్స్ రావడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఇక్కడ యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా వన్ సైడ్గా విజయ్ వస్తున్నారు అని చెప్తే అది పర్ఫెక్ట్గా చెప్పారని చెప్పి ఆయన వెల్కమ్ చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద స్టేట్కి హైయెస్ట్ అసెంబ్లీ సీట్స్ ఉన్న వెస్ట్ బెంగాల్కి ఎలక్షన్ జరిగితే ఈరోజు 207 సీట్స్తో బీజేపీ వన్ సైడ్గా విక్టరీ ఫామ్ చేస్తే అది నేను ముందుగా అసెస్ చేయలేకపోయినాను అని చెప్తా ఉన్నారు ఆయన. ఇది రాంగ్. ఇది ఎవరు హైలైట్ చేయట్లా. విజయ్ గెలుపు కనిపిస్తుంది కాబట్టి అందరికీ విజయ్ గెలుపునే హైలైట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం మనం చూస్తే 207 సీట్స్ అంత అద్భుతమైన విజయం. అంటే కాషాయ జెండా ఎగరడం అని కూడా అన్నది, దుమ్ము రేపింది కాషాయ జెండా ఈ రోజున. అంటే మమతాని తాను చేసిన శపథం నిత్యం ఆయన గుర్తుపెట్టుకొని ఆ స్థాయిలో గ్రౌండ్ రియాలిటీలో బీజేపీని తీసుకెళ్ళగలిగే ప్రయత్నం చేశారు అమిత్ షా. సో ఈ క్రెడిట్ మాత్రం ఈరోజు అమిత్ షాకి దక్కుతుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.